సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం అంటే జీతం రాగానే, కొన్నిసార్లు మనం జీతం అంతా అయిపోయాక అన్ని ఖర్చులు పోయాక మిగతా అమౌంట్లో కొంతమంది దశం భాగం తీస్తుంటారు. అది కాదు. నేను కూడా ఉద్యోగం చేసిన దినాల్లో బ్యాంక్లో ఎప్పుడైతే డబ్బులు పడతాయో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ అమౌంట్ ఒకవేళ డ్రా చేసి మొత్తం తీసుకొస్తే ఫస్ట్ దశం భాగం తీసి ఆ కవర్ ప్రక్కన పెట్టిన తర్వాతే ఆ మిగతా ధనం దేని కొరకైనా ఖర్చు చేసేవారు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చి యెహోవాను గణపరచమంట. అంటే దేవుని గణపరచడంలో భాగం ఏంటంటే ఆయనకు మన ఆస్తిలో లేదా మన రాబడిలో ప్రథమ ఫలమును ఇచ్చుట. ఒక తమ్ముడు మన చర్చ్లో ఉన్నాడు. ఆ తమ్ముడు ఒకసారి నా దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నాడు. అక్క, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని నేను దేవుని సన్నిధిలో అడుగుతున్నాను, చాలా కష్టపడి సిద్ధపడుతున్నాను. నాకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే చాలామంది వాళ్ళ ఫస్ట్ శాలరీ ఇవ్వాలనుకుంటారు దేవునికి, కానీ నేను 6 months శాలరీ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను అక్క, నా కోసం ప్రార్థన చేయండి. కొంచెం ఆలస్యం అయింది, కానీ దేవుడు ఒక శ్రేష్టమైన ఉద్యోగాన్ని నా కుమారునికి అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ ఆస్తిలో నీ రాబడిలో ప్రథమ ఫలమును ఇచ్చి దేవుని కనపరచాలి. చాలామంది మాకు చెప్తూ ఉంటారు, అమ్మ పలానా స్థలం అమ్ముడుపోయింది, పలానా ఇల్లు మేము సేల్ చేసాం, సో దీనిలో ప్రథమ ఫలము, దీనిలో దశమ భాగం, మాకు ఇన్ని లక్షలు వచ్చాయి, దీనిలో ప్రభు పరిచర్య కొరకు దేవుని పని కొరకు మేము ఇవ్వాలనుకుంటున్నాం. కొన్నిసార్లు చూడండి, తక్కువ అమౌంట్లో దశమ భాగం తీయడం చాలా ఈజీ, కానీ జీతం పెరిగే కొద్దీ కొంతమందికి దశమ భాగం తీయాలంటే ఎంత బాధో ఎంత కష్టమో. రిటైర్మెంట్ అయ్యారు, ఇన్ని లక్షలు వచ్చినాయి, చాలామంది దశమ భాగం తీయాలంటే రాదు, హార్ట్ రాదు, మనసు రాదు, ఎంత హెసిటేషనో. నువ్వు అంతకాలం రిటైర్మెంట్ దాకా ఉన్నావంటే, బ్రతికున్నావంటే దేవుడిచ్చిన కృప కాదా? అంతకాలం నువ్వు సంపాదించగలిగావంటే నీకు దేవుడిచ్చిన ఆరోగ్యం కాదా? దేవుడిచ్చిన సామర్థ్యం కాదా? దేవుడు నీకు ఇచ్చిన కృపలో, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఆయనకు దేవుని భాగమును ఆయనకు చెల్లించి ఆయనను ఘనపరచాలి.